అలా అండి, ఈ డైపర్స్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, మామీ పోకో ప్యాక్ నేను మా పెద్ద పాపకి ఇదే వాడాను, చిన్న పాపకు కూడా ఇదే వాడుతున్నాను ఇప్పుడు. ఇది ఎందుకంటే ర్యాషెస్ రాకుండా ఉంటుంది. ఇదేనే కాదు, చాలా మందికి ఒక్క స్కిన్కి ఒక్కొక్కటి పడుతుంది కదా. ఇదైతే మా పాపలిద్దరికి బాగానే పడింది. నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇది ఎల్లో కలర్లో ఉంది చూసారా. ఇది అంత మంచి క్వాలిటీ అయితే కాదు. మంచి క్వాలిటీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఆల్రెడీ నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే ఎప్పుడు ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే ప్రైసెస్ అనేది డీమార్ట్లోనే ఆఫర్ ఉంటుంది కదా, ఇంకెందుకు ఆన్లైన్లో చేయడం అనుకున్నాను. ప్రైస్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇలా వైట్ కలర్లో వచ్చింది అయితే తీసుకోండి. ఇది క్వాలిటీ మంచిది. ఇది ఎప్పుడైతే వేస్తానంటే ఏదైనా జర్నీ చేసినప్పుడు అయితే వేస్తాను. ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది. చాలా అబ్జర్వేషన్ అయితే బాగుంటుంది. ఇదిగోండి, కోకోనట్ ఎక్స్ట్రాక్ట్ ఇది. అందుకే ఇది చాలా బాగుంటుంది స్కిన్స్కి. అందరు బేబీస్కి ఇదే పడుతుందని అయితే నేను అన్ను. మా బేబీస్కి అయితే ఇది బాగుంది. కాకపోతే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో పెట్టాను కదా, ఇది నాకు ఒక్కొక్క పీస్ వచ్చి 60 పీసెస్ స్మాల్ సైజ్. ఇది ఒక్కొక్క పీస్ 6 రూపీస్ 9 పైసా అప్రాక్సిమేట్గా పడుతుందండి. ఇది కూపింగ్ చేస్తూ ఉంటారు, 2-3 టైమ్స్ చేస్తారు, 2 టైమ్స్ చేస్తారు. అందుకనే ఇదైతే యూజ్ అవుతుంది. యూజ్ అండ్ త్రో కింద బాగుంటుంది కదా. ఇదైతే తక్కువ రేట్దే తీసుకోండి. రోజు వేసే వాళ్ళైతే, డైలీ వేసే వాళ్ళైతే తక్కువ రేట్దే రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే కూపింగ్ ఎక్కువ చేస్తారని చెప్తున్నాను కదా, దానివల్ల మనం పాడేయడానికి కూడా బాగుంటుంది. అదైతే కొంచెం ఎక్కువ రూపీసే పడింది. అది ఒక్కొక్క పీస్ వచ్చి 10 రూపీస్ అయితే పడింది. అదేమో 470 420 పడింది. రెండింటికి డిఫరెన్స్ 180 రూపీస్ వచ్చింది కదండి. మామీ పోకో ప్యాక్ ఎవరైనా వాడుతున్నట్లయితే రోజు అయితే డైలీ అయితే ఇది తీసుకోండి. ఇది బెటర్ అనిపిస్తుంది, నాకైతే అనిపించింది. మరి మీకోసం నేను చెప్తున్నాను అంతే. అది మీ ఇష్టం, వాడచ్చు వాడకూడదు అనేది. నేను నార్మల్గానే చెప్తున్నాను. ప్రైసెస్ డిఫరెన్స్ గురించి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇదైతే డైలీ యూస్కి బాగుంటుంది. ఇదైతే జర్నీస్కి అయితే వేస్తున్నానండి. జర్నీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది మీరే చూస్తారు డిఫరెన్స్. ఈ రెండు తీసుకున్న ఎవరికైనా తెలిసే ఉంటుంది ఇది వాడే వాళ్ళకి. అది ఇది డిఫరెన్స్ ఏంటో చూసారు కదా. ఇక్కడ ఎల్లో కలర్ ఉంటే కనుక తక్కువ ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. ఇది వైట్ కలర్లో ఉన్నది క్వాలిటీ బాగుంటుంది. పిల్లలకి ర్యాషెస్ కూడా తొందరగా రావు. ఈ రెండు అయితే నేను వాడుతున్నాను. ప్రజెంట్ అయితే ఈ రెండు వాడుతున్నాను. ఫస్ట్ మా అజ్జకి ఇదే వాడాను, ఇప్పుడు కూడా ఇదే వాడుతున్నాను. ఇదైతే నాకు బాగానే అనిపించింది. ర్యాషెస్ కూడా ఎప్పుడు రాలేదు మా పాపకి, చిన్న పాపకి. మీకు రెండు డిఫరెన్స్ ఏంటో చూపిస్తున్నాను చూడండి. అది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. అది చాలా స్మూత్గా ఉంటుంది, పైన చాలా స్మూత్గా ఉంటుంది. పిల్లలకి అసలు వేసామా లేదా అన్నట్టు ఉంటుంది. మనకి చేతికే చాలా మెత్తగా తగులుతుందండి పైన కూడా. ఇదైతే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 12 అవర్స్ బాగుంటుంది. ఇదైతే బ్లూ లైన్స్ వచ్చి కొద్దిగా పలచగా ఉంది చూసారా. కానీ రేట్ని బట్టే కదా, ఏదైనా ప్రైస్ని బట్టే కదా. బ్లూ లైన్స్ ఇన్ ఫ్రంట్ అని బ్లూ లైన్స్ వస్తాయి ఫ్రంట్ సైడ్ వేయడానికి. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెన్స్ గురించి రాస్తారు. పైన చూసారు కదా ఎంత పలచగా ఉందో, గట్టిగా లాగితే చిరిగిపోతుందండి.